ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై గత 20 రోజులుగా దాడులు నిర్వహిస్తూనే ఉంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడులను తిప్పుకొట్టే ప్రయత్నంతో డిఫెన్స్ ఆడుతున్నారు. మరోవైపు అమెరికాకి ఎక్కడైతే స్థావరాలు పెట్టుకునే దిశగా గల్ఫ్ దేశాలు అవకాశం ఇచ్చాయో ఆ గల్ఫ్ దేశాలన్నిటి మీద కూడా అమెరికా స్థావరాలని టార్గెట్ చేయొచ్చు. కానీ ప్రపంచమంతా స్తంభించిపోయేలాగా చమురు, గ్యాస్ నిక్షేపాలతో ఇబ్బంది పడే దిశగా ఇరాను హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. మీరు ఎక్కడెక్కడైతే అన్నీ పెట్టుకుని ఉన్నారో నిక్షేపాలు, ఆ నిక్షేపాల మీద దాడులు చేస్తాం, ప్రపంచ సంక్షోభానికి మేము దారితీసేలా చేస్తామని కూడా ఈ నేపథ్యంలో మనకి చాలా హల్చల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇన్ని జరుగుతున్న ఇరాను మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదు, అలాగని చర్చలకు రాము, మరోవైపు మేము ఎక్కడ తగ్గేది లేదు, గట్టి జవాబే ఇచ్చామని ఇరాను ఈ చెప్తున్న నేపథ్యంలో యుద్ధ కేంద్రాలుగా గ్యాస్ క్షేత్రాలు, ప్రమాదకర మలుపు తిరిగిన పశ్చిమాసియా యుద్ధం. అంటే వీళ్ళు ఏదైతే అమెరికా భీకరమైన దాడులు చేయబోతుందో, తర్వాత ఏంటది B6 అనే ఒక ఫ్లైట్, బోయింగ్ ఫ్లైట్ని ఏదైతే తయారు చేస్తుందో, మెర్క్యూరీ దాని పేరు, ఆ ఫ్లైట్ ద్వారా పూర్తి స్థాయి విధ్వంసానికి తెరలేపిందనే వార్తలు మనం చూసాం. అయితే ఇక్కడ ఒక్కసారిగా ఆ వార్త మరొక ప్రధాన పత్రికలో ఏముందో చూద్దాం. పశ్చిమాసియా ఉద్రిక్తతతో ఇప్పటికే ప్రపంచ దేశాలు ఇంధన సంక్షోభ భయాలు నెలకొన్న వేళ యుద్ధం ప్రమాదకర మలుపు తిరిగింది. గ్యాస్ క్షేత్రాలు యుద్ధ క్షేత్రాలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం ఇరాన్లోని అత్యంత ప్రధానమైన పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఈ విధంగా ఇజ్రాయెల్ కూడా భయంకరమైన దాడులకు తెరలేపుతోంది. ఒక్క నిమిషం. భయంకరమైన దాడులకు తెరలేపుతోంది. అలాగే ఇంధన సంక్షోభాలు నెలకొన్న వేళ ఈ విధంగా చేయడం అనేది కూడా ఆందోళన కలిగిస్తుంది. ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని గ్యాస్ క్షేత్రాలే లక్ష్యంగా గురువారం విరుచుకుపడింది. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేయకుండా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ క్షేత్రాలపై విరుచుకుపడుతుంది. ఇక్కడ ఒక్కసారి చూడండి, LNG ఫెసిలిటీ అయిన రాస్ లఫాన్పై క్షిపణుల వర్షం కురిపించింది. ఎర్ర సముద్రంలోని సౌదీ రిఫైనరీ పైన దాడి చేసింది. 2 కువైటీ చమురు రిఫైనరీలను దగ్ధం చేసింది. తన ప్రధాన సహజవాయు క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులకు తెగబడింది. ఇరాన్పై చేస్తుంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేయాలి, ఇంకో రకంగా అటాక్ చేయాలి. కానీ మిత్ర దేశాల మీద అటాక్ చేయడం అనేది కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమంది మరి అంతే కదా, వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి కదా అనే వాళ్ళు ఉన్నారు. మన దగ్గర కూడా స్టేటస్లు పెడుతున్నారు. వాట్సాప్లోనూ సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా మేధావులు ఇరాన్ ఏదో పెద్ద సహాయం చేసిందన్నట్టుగా మనకి పెద్దగా గొప్పలు పోతున్నారు. కానీ ఇరాన్ గడిచిన 6-7 ఏళ్ళ నుంచి మన ఇరాన్ నుంచి చమురుని తెచ్చుకోవట్లేదు. అంతకుముందు తీసుకొచ్చిన చమురు కూడా కేవలం 0.04% మాత్రమే. మీరు కావాలంటే సోషల్ మీడియా వేదిక కాదు, ఫ్యాక్ట్ చెక్ పరంగా కూడా గూగుల్లో మీరు చెక్ చేస్తే ఇరాన్ నుంచి మనకి ఎంత వచ్చిందో దానికి ఏదో పెద్ద వాళ్ళు జాలి, దయా, కరుణ చూపించారు, అందుకే భారత్ ఇరాన్కి రుణపడిపోవాలన్నట్టుగా ఇందాక ఒక మహిళ ఎవరో కామెంట్ చేస్తుంటే చూశాను. చాలా ఇబ్బందికర పరిస్థితులు అనిపించాయి. అంటే వీళ్ళు ఎంత అసలు నాలెడ్జ్ లేకుండా ఉన్నారా, ఎవడో పెట్టిన రుద్దేస్తున్నారా, ఎవరో చెప్పినవి వాళ్ళ పర్టికులర్గా మతపరమైన వేదికల మీద, మతపరకమైన సోషల్ యాప్స్ మీద పెట్టే అంశాల మీదకి సంబంధించి ఏదైతే చెప్తున్నారో అంత గుడ్డిగా నమ్ముతున్నారు. అది మనం పక్కన పెడితే ఇక్కడ చూడండి, ఈ దాడులకు సంబంధించి ఒక ప్రధాన వార్త. సహజ వాయు క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులకు తెగబడింది. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ ఇంధన సంక్షోభ భయాలను పెంచడంతో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ $114 చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమీపంలో ఓ నౌక తగలబడిపోగా ఖతార్కు సమీపంలో మరో నౌక ధ్వంసమైంది. హార్మూజ్ జలసంధి గుండా నౌకల రవాణాపై ఆంక్షలు విధించిన ఇరాన్ అమెరికా రక్షణ బలగాలకు ఆశ్రమిస్తున్న దేశాలపై దాడులు చేస్తామని ఇదివరకే హెచ్చరించింది. హార్మూజ్ జలసంధి మార్గాన్ని నివారించడానికి, ఎర్ర సముద్రం మీదుగా నౌకలు తరలించడానికి సౌదీ అరేబియా పెద్ద ఎత్తున చమురును పంపింగ్ చేస్తోంది. ఇదంతా ఒక విధంగా దురదృష్టకర సంఘటన చెప్పాలి. ఎర్ర సముద్రం రేవు నగరం యాన్బూల్లోని MREF రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి జరపడంతో ఈ మార్గంలో భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది. నిజంగా ఎర్ర సముద్రం మొత్తం ఈ దాడులతో క్రూడ్ ఆయిల్తో కూడిన సముద్రంగా మారిపోయింది. అంతా అక్కడ తీర ప్రాంతంలో ఇంతకుముందు ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు ఎలాగైతే సద్దాం హుస్సేన్ కొన్ని లక్షల లీటర్ల చమురును
సముద్రంలో కలిపేసే ప్రయత్నం చేయడం, అక్కడ కొన్ని వందల వేల రకాల జాతులైన చేపలు చనిపోవడం, తీర ప్రాంతానికి వచ్చి అక్కడ చేపలు నేర్కొనే కొన్ని రకాల పక్షి జాతులు కూడా వాటి మీద నీరు పడడంతో, చమురుతో కూడిన నీరు పడడం వల్ల అవి డ్రై అవ్వక అవి ఎగరలేకపోవడం, ఇలా చాలా జరుగుతున్నాయట ఇప్పుడు కూడా. అది మరోవైపు ఈ వార్త ఎక్కడా మనకి హల్చల్ అవ్వట్లేదు. పక్షులు జీవరాశులకు సంబంధించి ఎంతసేపు మనుషుల యొక్క ప్రాణాలు పోతున్నాయనే దాని మీద, యుద్ధ వాతావరణం అలుముకున్న దాని మీద చర్చ జరుగుతుంది. అలాగే గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్లో నిరవధిక క్షిపణి హెచ్చరిక సైరన్లు మోగుతున్నాయి. ఇరానియన్ దాడులను ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ ఖండించే తమ దేశంపై ఉన్న కొద్దిపాటి విశ్వాసం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని సౌదీ అరేబియాకు చెందిన దౌత్యవేత్త వ్యాఖ్యానించారు. అయితే ఇది ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రియాద్ తూర్పు ప్రావిన్స్లో 6 డ్రోన్లు సౌదీ అడ్డుకుంది. అంటే ఎక్కడెక్కడైతే ఉన్నాయో చమురు నెలలు, ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభానికి, ప్రపంచమంతా చమురు లేకుండా విలువల్లాడిపోతే అందరూ కలిసి అమెరికాపై మొట్టికాయలు వేయాలి, అమెరికా యొక్క ఆధిపత్య ధోరణిపై ప్రశ్నించాలనే చందంగా ఇక్కడ ఇరాన్ ప్రవర్తిస్తోంది. మొత్తం మీద పండగ వేళ, ముఖ్యంగా రంజాన్, ఈదుల్ ఫితర్ పండగ సంబంధించి ఈ విధంగా దాడులు, భయభ్రాంతుల్లోనే బిక్కుబిక్కుమంటూ బతకడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులు. మొత్తానికి ఇది ఎటు దారి తీస్తుందని పక్కన పెడితే, దీనికి సంబంధించి ఇక్కడ దాడులు నిలిపేస్తామని కూడా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక కామెంట్ చేశారు. అది కూడా ఒక వార్త ప్రధాన పత్రికలో హల్చల్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడులు నిలిపేస్తామని ప్రకటించారు. దాడులు నిలిపేస్తామంటే పూర్తి స్థాయిలో కాదు, గ్యాస్ నిల్వలపై దాడులు, మిగతా అంతా ధ్వంసం చేశారు. ఇప్పటికే 60-70% ఇరాన్ నేలమట్టం అయిపోయింది. ఇకపోతే ఈ ఏదైతే గ్యాస్ నిల్వలు ఉన్నాయో వాటి మీద దాడులు చేస్తామన్న దాని మీద కాస్త బ్రేక్ ఇస్తామని చెప్పారు. తాజాగా జెరూసలేంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రంప్ ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడులు నిలిపివేయమని కోరారు. మేము ఆయన అభ్యర్థనను గౌరవిస్తున్నాం, అలాగే ఈ దాడులను ఇక్కడితో ఆపుతాం, మీరు కూడా సౌదీ అరేబియా, యుఏఈకి సంబంధించిన దాడులమే మీరు ఆపండి అనే చందంగా నెతన్యాహు ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే అంత ప్రపంచమంతా కూడా ఈ దాడులకు సంబంధించి, ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి, గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి ఆర్థిక మాంద్యం దిశగా దూసుకుపోతుంది. మరోవైపు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి ప్రపోర్షనేట్గా షేర్ మార్కెట్ కుదేలవుతుంది. వెండి, బంగారం ధరలు బాగా పెరిగిపోతున్నాయి. దాన్ని సాకుగా చూపించి భారత్లో కూడా కొన్ని రకాల గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి కమర్షియల్ గ్యాస్ బండలకు సంబంధించి కొన్ని గ్యాస్ ఏజెన్సీలు, కొంతమంది బ్రోకర్లు, కొంతమంది దళారులు దాన్ని క్యాష్ చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ ప్రజలందరూ గుర్తించాలి. ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే వెంటనే సమాచారం ఇవ్వమని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు బులెటిన్ రిలీజ్ చేస్తోంది. దీని మీద భయపడాల్సిందేమీ లేదు, కాకపోతే పొదుపుగా వాడుకోండి. ఇప్పటికే మనకి శివాలిక్ కానీ, నందా అని కానీ, అలాగే ఇంకో ఏదో పేరు, మొత్తం ఒక 2 షిప్స్లో 40 మెట్రిక్ టన్నులు చమురు, అలాగే ఇంకొక దాంట్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాస్ నిక్షేపాలు కూడా వచ్చాయి. భయపడాల్సింది లేదు. అయినప్పటికీ మన దగ్గర ఒకవేళ ఆ షిప్స్ రాకపోయినా 6 నెలలకు సరిపడే నిక్షేపాలు అయితే ఉన్నాయి. యావత్ భారతదేశం మొత్తం కూడా ఖాళీగా కూర్చొని తిన్నా కూడా సరిపోయింది అయితే ఉంది. బట్ భయపడాల్సింది లేదు. మరోవైపు క్యాష్ చేసుకునేందుకు దళారు వ్యవస్థ ఈ విధంగా ప్రకటనలు చేస్తోంది. మీరు భయపడాల్సింది లేదు. సోషల్ మీడియాని పూర్తిగా గుడ్డిగా నమ్మొద్దు అనేది ఇక్కడ ప్రధాన పత్రికల యొక్క సారాంశం. మా ఏటీ పల్స్ ద్వారా కూడా పూర్తిగా విశ్వసించొద్దు సోషల్ మీడియా వచ్చే అంశాలకు సంబంధించి అని కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తున్నాం.
ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.